नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय। అందరికీ నమస్కారం। ఇవాల్టి మన వీడియోలో అయితే మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోబోతూ ఉన్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతూ ఉన్నాము। వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో 5 పెద్ద శుభవార్తలు అయితే వినబోతూ ఉన్నారన్నమాట। మరి చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి। ఇక దీనికి సంబంధించి మీరు గనక పూర్తి వివరణ తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏం మాత్రం లేట్ చేయకుండా ఎన్ని పనులున్నా సరే అన్ని పక్కన పెట్టి ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి। ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు। ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది। ఇలా చేరడం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ పరిహారాలను పాటించి ఆ యొక్క ఫలితాన్ని అయితే మీరు పొందవచ్చు। ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు గనక మీరు ఇవాల్టి ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి। మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు। మరీ ముఖ్యంగా వృశ్చిక రాశి వారితో షేర్ చేయటం మర్చిపోవద్దు। ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి గనక వచ్చినట్లయితే మొదటిగా మనం వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది। ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు। మన రాశి చక్రంలో ఉన్న 12 రాశులలోకి కూడా కోపం చాలా ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే గనక మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు వృశ్చిక రాశి। మరి ఈ వృశ్చిక రాశి వారికి అయితే కోపం తారాస్థాయిలో ఉంటుంది। కాబట్టి మరి ఈ వృశ్చిక రాశి వారికి కోపం వచ్చే పనులు ఏవీ చేయకండి। వీరికి గనక కోపం ఎక్కువగా వచ్చింది అంటే ఖచ్చితంగా కానీ ఎవరో ఒకరు వీరి చేతిలో బలై తీరాల్సిందే ఆ కోపానికి। కాబట్టి వృశ్చిక రాశి వారికి కోపం తెప్పించకుండా ఉండే ప్రయత్నాలు అయితే చేయండి। కోపం వచ్చే పనులని మానివేయటం అనేది చాలా అంటే చాలా ఉత్తమం। ఇక ఇంతే కాకుండా వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపం కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది। కానీ వీరు బోలాశంకరుడి వలె చెప్పుకోవచ్చు అన్నమాట। బోలాశంకరుడికి కోపం ఎలా వస్తుందో అంతకంటే ఎక్కువగా మరి ఏవైనా కోరికలు చక్కగా భక్తి శ్రద్ధలతో గనక అడిగితే అవన్నీ కూడా నెరవేర్చేసేస్తూ ఉంటాడు బోలాశంకరుడు। మరి అలానే ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా చక్కగా మీరు వెళ్ళి మీ శరణు వేడుకుంటూ మీ యొక్క తప్పు మన్నించమని చెప్పి మీరు గనక ఎలాగైతే దేవుణ్ణి ప్రార్థిస్తారో అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారి దగ్గరికి వెళ్ళి ఇది నా తప్పు, నేను తెలుసుకున్నాను, దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారో మరి అప్పుడు వెంటనే వారు జాలి తలిచి వెంటనే కరిగిపోయి జాలి తలిచి మీ పైన అయితే వారి యొక్క అనుగ్రహం చూపిస్తారన్నమాట। ఇక ఇంతే కాకుండా మరి ఈ వృశ్చిక రాశి వారు గనక ఒక్కసారి నాది అని అనుకున్నారు అంటే గనక అది ఖచ్చితంగా వీరిదే అయి తీరుతుంది। ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృశ్చిక రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవటం జరిగింది। అంటే ఈ రాశి చక్రంలో అన్నిటిలోకి 12 రాశులలోకి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట। కానీ వీరైతే ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశి వారు నష్టపోలేదు। కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారనే కూడా మనం గమనించవచ్చు అన్నమాట। ఇక ఇంతే కాకుండా మరి వీరికైతే ఒక 5 శుభవార్తలు లభించబోతున్నాయి అని కూడా మనం మాట్లాడుకున్నాం। అందులో మొదటి దాని గురించి చూసుకున్నట్లయితే గనక మరి వీరి ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు అన్నమాట। మరి వీరి ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదు అంటే ఈ వృశ్చిక రాశి వారే ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారంటే గనక మరి అటువంటి వారికైతే పెళ్ళి అనేటువంటిది రాబోతుంది। మరి వారికి పెళ్ళి జరగబోతుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి। కాబట్టి మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా వీరి యొక్క
పెళ్లి బాజాలకి సంబంధించి పెళ్ళికి సంబంధించి ఉండబోతూ ఉంది. ఇక ఇంతే కాకుండా మిగతా 4 ఏంటో కూడా మనమైతే తెలుసుకుందాము. కానీ మరి ఈ 5 పెద్ద శుభవార్తలు లభించాలి అంటే కొన్ని పరిహారాలు కూడా ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది కదా. అవి ఏంటో కూడా వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. ఇక ఇంతే కాకుండా మరి ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు ఈ వీడియో ఎప్పుడైతే వింటారో ఆ విన్న 2 రోజులలోనే ఈ 5 శుభవార్తలు కూడా మరి మీకైతే లభించబోతూ ఉన్నాయి. కాబట్టి అస్సలు మిస్ చేయకుండా వీడియోని చూడండి. కానీ ఈ వీడియోని ఎవరూ లేనప్పుడు మాత్రమే చూడవలసి ఉంటుంది. ఎందుకు అని చూసుకున్నట్లయితే కనుక ఎవరైనా సరే మీరు ఈ వీడియో చూసినట్లయితే గనక మీకు ఈ శుభవార్తలు లభించబోతున్నాయి అని చెప్పి వారికి కూడా అర్థమవుతుంది. మరి అలా గనక అర్థమయ్యింది అని అనుకుంటే అటువంటి సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు. అలానే మీ యొక్క నాశనాన్ని కూడా చాలా ఎక్కువగా కోరుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా మరి మీరు అయితే ఖచ్చితంగా ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అలానే వీలైనంత వరకు కూడా మరి మీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేయవలసి ఉంటుంది. మరి మీరు చక్కగా మీ కోపాన్ని కాస్త తగ్గించుకొని అలానే నలుగురు మనుషులతో కలవటం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్కరి అండా దండా తోడు మీపై ఉంటుంది. మీకు సహాయంగా కూడా ఉపయోగపడుతుంది. కానీ మీరు ఎవరితోనూ కలవటానికి కూడా ఇష్టపడరు. మరీ ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఏదైనా సహాయం కావాలి అనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడరన్నమాట. కాబట్టి మీరు బయటకి వచ్చి చక్కగా జనాలలో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ మాట్లాడటం, అందరితో చక్కగా మెసులుకోవటం అనేది చాలా అంటే చాలా మంచిది. మీకు చాలా మంచిని కూడా చేకూరుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరి అందరితో కలవటానికి ప్రయత్నాలు చేయండి. ఇక మీకు ఏవైతే శుభవార్తలు వినిపించబోతూ ఉన్నాయో మరి అందులోని 2వ శుభవార్త కనుక చూసుకున్నట్లయితే మరి నూతన గృహం అనేటువంటిది కూడా మరి మీరైతే కొనటం లేదు అంటే కట్టుకోవటం లాంటివి ఖచ్చితంగా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ 2వ శుభవార్తని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక 3వ శుభవార్త మీకు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే ఇవి ఎప్పటికీ ఇక నయం కావు, లేదు అంటే ఇప్పుడు తగ్గిన మరలా తర్వాత వస్తాయేమో అనేటువంటి భయాలు ఉంటాయి. అటువంటివి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో మరి అవన్నీ కూడా దూరం అయిపోబోతూ ఉన్నాయి. మీకు సంపూర్ణ ఆరోగ్యం ప్రాప్తి చెందుతుంది. ఇక మిగతా 2 కూడా తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందు ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయండి. మరీ ముఖ్యంగా వృశ్చిక రాశి వారితో షేర్ చేయటం అస్సలకే మర్చిపోవద్దు. ఇక ఇంతే కాకుండా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితేనే ఈ 5 శుభవార్తల గురించి మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఏ శుభవార్తని ఎలా వస్తుంది మీకు అనేటువంటిది వివరణ పూర్తిగా ఇవ్వటం జరిగింది కాబట్టి. ఇక ఇంతే కాకుండా మరి మీకు జరగబోయే 4వ శుభవార్త విషయానికి గనక వచ్చినట్లయితే మరి ల్యాండ్కి సంబంధించి ఏవైతే ఉంటూ ఉన్నాయో మరి ఆ ల్యాండ్ విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోబోతున్నాయి. ఇక ఇంతే కాకుండా మరి దీనితో పాటుగా మరి మీకు అయితే కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోబోతూ ఉన్నాయి. కాబట్టి ఇది మీ 4వ శుభవార్త. ఇక మీ 5వ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే గనక ఆర్థికంగా అభివృద్ధి చెందబోతూ ఉన్నారు. అప్పులు అన్నీ కూడా తీరిపోబోతూ ఉన్నాయి. అలానే మీకు రావలసిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది. మరి ఇది ఈ 5 శుభవార్తలు. ఇవన్నీ కూడా చక్కగా మీకు లభించాలి అంటే దైవారాధన ఖచ్చితంగా చేయండి. మరి ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోండి.